ఇంత మీ బిడ్డగా మనసులో మాట ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను. నేను చాలా సార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం చక్కగా పెట్టినని అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా ఊపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనాల్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నా కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలా సార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతలిచింది కాబట్టి నా ప్రయాణం ముందుకు పోతా ఉన్నది. నాకు ఆస్తి పాస్తులు లేవు. ఇవాళ నా మీద కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇద్దరు ఒకటే ఇల్లు, పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇల్లు, వేరుగాచి కొట్టలేమని వాళ్ళు 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు